80% పూర్తి చేశా. రంగులేసుకున్నారు కానీ అది మాత్రం పూర్తి చేయలే. రంగులేసుకున్నారా లేదా? నేను ఒకటే హామీ ఇస్తున్నా, సిగ్గులేని ప్రభుత్వం రంగులేసుకుంటా ఉంది. మీకు మాత్రం ఇవ్వడాలా? నేను వచ్చిన వెంటనే అది మీ ఆస్తి, మీ సంపద మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో ఆక్వా కల్చర్ని కానీ, గ్రనైట్ కానీ, ఫార్మా కానీ అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగాలు చేసేట్టుగా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ప్రాంతంలో బోగస్ పట్టాలు, అదే మాదిరిగా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం లోపభూయిష్టం. అది కాని వస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. గోయిందా గోయిందా చట్టం కాని వస్తే మాత్రం. ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు, ఆర్డీఓకి అధికారాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన్ని ఎవరినో నియమిస్తాడంట, ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తాడంట. మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు. ఎక్కడా పోవడానికి వీలు లేదు. హైకోర్టుకు మాత్రం పోవాలి, సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు. అందుకే చెప్తున్నా, ఆ చట్టాన్ని అబాలిష్ చేస్తాం. సమర్థవంతంగా మీ భూములు కాపాడే బాధ్యత ఇక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మీద, భూ ఆక్రమణల పైన ఒక సిట్ వేసి ఎవడు తప్పు చేసినా వాళ్ళందరినీ శిక్షించి ఆ భూములు మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్కన కందుకూరులో హార్టికల్చర్ కాలేజీ పెట్టాం. 200 ఎకరాల భూమి ఇచ్చాం. ఆ రోజు ఏషియా పేపర్ మిల్స్ కూడా ఇక్కడ పెట్టడానికి వచ్చారు. అవన్నీ పోయినాయి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒంగోలు టౌన్లో అమృత్ కింద 2 సమ్మర్ స్టోరేజ్ పెట్టాం. 80% పూర్తయింది. మిగిలిన పనులు పూర్తి కాలేదు. అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు 5 ఏళ్లు నరకాన్ని అనుభవించాం. ఒక చిన్న పొరపాటుకి మన జీవితంలో ఎప్పుడూ అనుభవించిన నరకాన్ని అందరూ అనుభవించాం. నూతన సంవత్సరంలో నేను ఒకటే పిలిపిస్తున్నా, ఒక సంకల్పం చేద్దాం. ఈ నూతన సంవత్సరం అందరికీ వెలుగివ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆ వెలుగు తేవడానికి మనం అందరం ముందుకు పోవాలి. నేను 2024 నుంచి తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలి. ఆ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టే సంవత్సరం 2024. ఈ స్వర్ణ యుగంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ముందుకు పోదాం. అయితే స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు. 25 ఏళ్లకు మునుపు నేను ఆలోచించిన విధానం వల్ల అనేక విధాలుగా మన వాళ్ళు బాగుపడ్డారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. అదే మాదిరిగా మనందరిలో తెలివితేటలున్నాయి. నాకు కూడా అనుభవం ఉంది. ఇవన్నీ ఉపయోగించి మీరు ఒక్క అడుగు ముందుకేయండి, నేను 100 అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటాను. నేను ఒక అడుగు ఏమంటే లేదు మేము ఇక్కడే కూర్చుంటామంటే కుదరదు. అందరిని లాక్కపోవాలంటే లాక్కపోలేము. అవునా కాదా? చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, వాస్తవ పరిస్థితులు ఆలోచిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మభ్య పెడతారు. ఎంత మభ్య పెడతారంటే వివేకానంద రెడ్డి హత్య మీరు చూశారు. అందరూ కూడా చంపేసి ఆ రోజు ఏం మాట్లాడారు?
గుండెపోటుతో చనిపోయారన్నారు. ఆ తర్వాత నెత్తురుతో వస్తే నెత్తురు కక్కి చనిపోయారన్నారు. ఆ తర్వాత మొత్తం నెత్తి మీద మెదడు కూడా బయట వచ్చేసి అప్పుడు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు. సిబిఐ వద్దన్నారు, కోర్టుకు వెళ్ళారు. కడాన గవర్నమెంట్ వస్తానే సింపతితో ఏం చెప్పాడు ఆ రోజు, మా నాన్న లేడు, మా బాబాయి కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయా, చంపింది ఆయనే, దిక్కులేని బిడ్డగా చలామణి చేసి సింపతి తెచ్చుకొని కోడి కత్తి డ్రామా ఆడి ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు ఏం చేశాడు, కోడి కత్తులు చేసిన సీను జైల్లోనే ఉన్నాడు. పాపం 5 ఏళ్ళు అయిపోయింది చేయని పాపానికి. కత్తితో గీకితే 5 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, సొంత చెల్లెలు కోర్టుకెక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే హత్య చేసినట్టు లేకుంటే ఇంక తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చాడు. నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని తప్పులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, అవి ఎదుటి వ్యక్తుల మీద నేరాపణలు చేస్తాడు. అంటే ప్రతిరోజు నోరుందని, పేపర్ ఉందని, టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం, నేను ఇచ్చిన సూపర్ 6 కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం, నేను చేయబోయే పని 15 రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం, నేను చేయబోయే పని 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయల్ని 100 రూపాయలు సంపాదించే విధానం నేర్పిస్తా, 100 రూపాయలు 1000 రూపాయలు చేస్తా, సంపద సృష్టిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఎప్పటికప్పుడు నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. మీకు ఏ ఎమ్మెల్యే కావాలో ఉండే ఎమ్మెల్యేల పైన కూడా నా పైన కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నా. నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఒక IVRS పంపిస్తున్నా. నేను బాగా మీకు పనిచేస్తున్నానా, అందుబాటులో ఉన్నానా, మీ అభిప్రాయం ఏంటి, నేనంటే ఇష్టముందా లేదా అని IVRS ద్వారా అభిప్రాయం తీసుకుంటున్నా. దీనివల్ల సరైన నాయకత్వం వస్తుంది, బాధ్యత కలిగిన నాయకత్వం వస్తుంది, సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. దీనికి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి. నా ఆలోచన ఒకటి, సామాజిక న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకు వస్తా. మీ అభిప్రాయాలు కూడా నిర్మోహమాటంగా చెప్పండి, తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం, సమర్థవంతమైన నాయకత్వానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే OTS అని పేరు పెట్టి డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు కనిగిరి మహాసభ ద్వారా ఒకటే కోరుతున్నా,
కదిలిరా అనే కార్యక్రమం ఇచ్చాం. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు చేసే నినాదం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఇది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు తమ్ముళ్ళు కసోపుండి నేను ఇప్పుడు పిలిపిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా. ఓకే, తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా. మీరు రావడమే కాదు, సమాజాన్ని ముందుకు రప్పించాలి, అందరినీ భాగస్వాములు చేయాలి. మళ్ళీ రిపీట్ చేయండి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, వెలుగొండ ప్రాజెక్టు కోసం, మార్కాపురం జిల్లా కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, రైతన్నుల బాగు కోసం, బీసీల భవిష్యత్తు కోసం, ఎస్సీ ఎస్టీల మైనారిటీల అభివృద్ధి కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్రాన్ని మళ్ళా తెలుగు జాతికి స్వర్ణ యుగం తేవడం కోసం ఇది మీరు చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు ప్రజా చైతన్యం ద్వారా గ్రామాలు ఒకటి కావాలి, ప్రజలందరూ ఒకటి కావాలి. తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం జనసేన గెలవాలి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకే అర్హుడు కాదు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేసే బాధ్యత మీది. అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి అరిష్టం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళుంటే ఈ రాష్ట్రానికి నష్టం. రాజకీయాలను ప్రక్షాళన చేసి మనం ముందుకు పోదాం. దీనికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, ఇప్పుడు గట్టిగా చెప్పాలి, సైకో పోవాలి, ఇంకా గట్టిగా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం జనసేన కూటమి వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నేను ఈరోజు చెప్పింది మీకు అర్థమైందా? ఎందుకు రా కదిలిరా పెట్టాము అర్థమైందా? అర్థమైంటే చేతులు పైకెత్తండి. శభాష్. ఈ మెసేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరాలి. 100 రోజులు సైనికులుగా మీరు పనిచేయాలి. కురుక్షేత్ర యుద్ధంలో గెలిసేది పాండవులే, గెలిసేది ధర్మమే. దానికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 povali. Cycle, 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 ravali. Psycho, povali. Cycle, ravali. Psycho, povali. Cycle, ravali. Sima chellamma, attile chinnamma, sinselamma mamma, attundagadera. Psycho, 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 povali. Cycle, 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 ravali. College kurradu, cheko musalodu, badiyo puttodi, stokan ఒకటేరా. Psycho, povali.